कैसा हराया ఎలక్షన్స్ అయినప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినప్పుడు కూడా ఎంఐఎం పార్టీ గెలిచింది కంప్లీట్గా వన్ సైడ్లో వాళ్ళు గెలిచారు. అందులో ఎవరైతే గెలిచారు అమ్మాయి ఏం మాట్లాడిందంటే కైసే హరాయా అంటూ కామెడీగా ట్రోల్ ఎక్కిరిస్తా మాట్లాడింది. కైసే హరాయా అని ఎక్కిరిస్తా మాట్లాడు బాగా వైరల్ అయింది కూడా. అవును, దానిపై మీ స్పందన ఎందుకంటే హైదరాబాద్లో రేపు అదే జరగబోతుందని చాలా మంది అంటున్నారు. మైథిలి ఠాకూర్ అనే ఒక ఆవిడ కూడా ఎమ్మెల్యే అయింది. ఆవిడ ఎలా రియాక్ట్ అయింది, ఈవిడ ఎలా రియాక్ట్ అవుతుంది. ఇది బేసిక్గా ఇది వెరీ అన్ఫార్చునేట్. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి అంటే వాళ్ళు ఓపెన్గా భయపెడుతున్నారు. ఒకడేమో 15 నిమిషాల్లో చంపుతానంటాడు, ఒకడేమో గల్లీలు సరిపోవంటాడు, ఇంకో ఈవిడేమో కైసే హరాయా అంటుంది. అంటే ఏంది వీళ్ళ ఇంటెన్షన్ ఏంటి, వీళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఇది ఒక డెమోక్రసీ. మళ్ళీ అంటే వాళ్ళు ఎట్లా మాట్లాడతారంటే వాళ్ళు మైనారిటీలో ఉన్నప్పుడేమో డెమోక్రసీ అన్నట్టు అంటారు, వాళ్ళు ఎక్కువ అయిపోయినప్పుడేమో షరియాలా తేవాలంటారు. సి డెమోక్రసీలో ఉన్నప్పుడు డెమోక్రసీని గౌరవిస్తూ పద్ధతిగా జాగ్రత్తగా మంచిగా మాట్లాడితే బాగుంటుంది. వేరే వాళ్ళని ఎక్కిరిస్తూ మాట్లాడడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. అండ్ ఇక్కడ ఇంకోటి గమనిస్తానా, ఎక్కడైతే వీళ్ళ ఓట్లన్నీ వన్ సైడ్గా వీళ్ళు కన్సల్టేట్ అయిపోతే వాళ్ళు అవతల వాళ్ళు ఎవరున్నా సరే ఏ అక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఉండదు. వీళ్ళు గ్రహిస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇదే, కాంగ్రెస్ వాళ్ళు గెలిచే సీటు దగ్గర వాళ్ళు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఇవ్వరు. వాళ్ళు గెలవని సీట్ ఏదన్నా ఉంది అంటే అప్పుడు వీళ్ళకి ఇస్తారు. అది వీళ్ళకి అర్థం అవ్వట్లేదు.